భూపాల్పల్లి జిల్లా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్ RNI న్యూస్ టీవీతో మాట్లాడుతూ, నేను ప్రతి ఒక్క గ్రామ సభకు అటెండ్ కావడం జరిగింది. దాంట్లో వచ్చిన సమస్యల గురించి ప్రజలకు ఉన్నటువంటి సాధక బాధలు వినడం జరిగింది. మాకు చాలా మంచి నీళ్ల కొరత ఉన్నది కావున మాకు తక్షణమే ఈ సౌకర్యం కల్పించాలని చైర్మన్ కోరగా, చైర్మన్ మాట్లాడుతూ మన భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి వాటర్ సౌకర్యం కల్పిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పటి వరకు 419 ఇండ్లు ఇచ్చాము. మిగతావి కూడా త్వరలో ఇవ్వగలుగుతామని, పెన్షన్లు రాని వారికి కూడా పెన్షన్లు వచ్చినట్టు చూస్తానని, ఒంటరి మహిళలకు, వీడ్కోలు, పద్మశాలి గౌడ సంఘం వాళ్ళకు కూడా పెన్షన్లు అందిస్తామని, ఇంకా ఎవరికి అవసరం ఉన్నా చేస్తానని, మరియు అంబేద్కర్, జయశంకర్, రాజీవ్ గాంధీ విగ్రహాల దగ్గర ప్రజలకు సౌకర్యాలు లేవు కాబట్టి పార్కింగ్ దాని గురించి కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి త్వరలో పరిష్కారం చేస్తానని, భూపాల్పల్లిలో ఏరియాలో సెంటర్ లైటింగ్, పార్కింగ్ పనులు త్వరలో పూర్తి చేస్తామని, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ పరిధిలో 30 వార్డులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటరు సప్లై చేయిస్తాము. ఇంకా ఇందిరమ్మ గృహాలు కూడా ఇవ్వడానికి ఇప్పుడు కొన్ని ఇచ్చాము. 419 గృహాలు మున్సిపల్ పరిధిలో ఇచ్చాము. ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారికి కూడా ఇందిరమ్మ గృహాలు ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెన్షన్ కావాలి, మాకు పెన్షన్ ఇవ్వలేదని చెప్పడం జరిగినది. ఆ పెన్షన్లు కూడా త్వరలో 2-3 నెలల్లో పెన్షన్లు కూడా స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వికలాంగులకు, ఓఏపీ, వృద్ధులకు, వీడోస్, ఒంటరి మహిళలకు, మన పద్మశాలి గౌడ సంఘాలకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా చాలా పెద్ద విషయం ఏంటి అంటే, భూపాలపల్లిలో షాపింగ్ చేయడానికి, భూపాలపల్లి మెయిన్ రోడ్ పైన ఏదైనా పెట్టుకొని షాపింగ్ చేద్దామంటే అనుకూలమైన ప్లేస్, పార్కింగ్ ప్లేస్, వెహికల్ పెట్టుకోవడానికి కూడా లేదు. దానికి రాజీవ్ గాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ చౌక్, రాజీవ్ గాంధీ దగ్గర ఆ ఏరియా డెవలప్మెంట్ చేయడానికి నిర్ణయించుకున్నాము. అంబేద్కర్ చౌక్, అంబేద్కర్ దగ్గర కూడా డెవలప్మెంట్ చేసి సర్కిల్ చేయడానికి నిర్ణయించుకున్నాము. జయశంకర్ దగ్గర కూడా ఆ సర్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడ కూడా ఉన్నటువంటి పబ్లిక్కు వస్తే వెహికల్ పెట్టుకొని తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. ఇటు కృష్ణకాళి వరకు సెంట్రల్ లైటింగ్, ఇటు కోర్టు పడ్డది, మున్సిపల్ ఆఫీస్ ఉన్నది, SP ఆఫీస్ ఉన్నది, ప్లస్ అంబేద్కర్ స్టేడియం ఉన్నది, ఈ సింగరేణి స్కూల్ ఉంది, 69 మైన్ ఉన్నది. అంబేద్కర్ కార్ నుండి ఒక లారీ కూడా తిరిగి పోలీస్ స్టేషన్ రూట్ల నుంచి రావడం మీకు అనుకూలమైన ప్లేస్ లేదు కాబట్టి ఆ ఏరియాను డెవలప్మెంట్ చేసి కొన్ని డబ్బాలు, చిరు వ్యాపారాలు డబ్బాలు ఉన్నాయి. మీరు ఆ డబ్బాలను చదువుకొని మీరు వేరేకాడికి పోవాలని ఇంతకుముందు చెప్పడం జరిగినది. మీరు అది ఖాళీ చేయాలి. ఆ ఏరియా డెవలప్మెంట్ అయితే సెంట్రల్ లైటింగ్ పెట్టడానికి వీలు ఉంటుంది. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ విషయంలో అందరూ సహకరించాలని, ప్లస్ అంబేద్కర్ నుండి OC2 వరకు కూడా అక్కడ ఉన్నటువంటి డబ్బాలకు ఇదివరకు చెప్పడం జరిగినది. ఆ డబ్బాలు కూడా ఖాళీ చేసి మీకు అనుకూలమైన ప్లేసులలో మీరు సెటిల్ కావాలి. ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, కట్టుకోలేని పరిస్థితి, కిరాయి ఉండలేని పరిస్థితి ఉంటే మున్సిపాలిటీ నుంచి కాంప్లెక్స్లు కట్టించి, మన షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించి అందులో లిమిటేషన్ ప్రకారంగా రెంట్కు ప్రజలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డెవలప్మెంట్ విషయంలో మాత్రం ప్రతి వాళ్ళు సహకరించి డెవలప్మెంట్కు అడ్డంకి లేకుండా సహకరించాలని భూపాలపల్లి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.